2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసిండు. కోట్లు వదులుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి ఈ నియోజకవర్గంలో మొన్న వరదలు వస్తే చచ్చిపోయి ₹1 ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకపోయి సిరిసిల్ల ఇస్తే ఏమే? కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జద్దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్న. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నా తలకే 6 ముక్కలు నడుతున్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తుంటే నువ్వు నీ అయ్యి ఏడుంటారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తావు, ఇయ్యలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జద్దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జద్దావేగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ